ఎందుకు కూలుతుంది కదా? ఎందుకు కూలుతుంది? ఒకవేళ అట్లా ఎవడైనా కూల్చే ప్రయత్నం చేస్తే కర్ణాటకలో చేసిండు వాడు బీజేపీ. అట్లా ఆమె జర్నలిస్ట్ని చంపించిండు, ఒక ప్రొఫెసర్ని చంపించిండు, హిజాబ్ గొడవలు చేసిండు, పండ్ల వ్యాపారం మీద దాడులు చేసిండు. ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా, లేవకుండా కొట్టిరు కదా. కర్ణాటకలో బీజేపీ ఇంత దరిద్రం కావడానికి కారణం ఎవరు? బీజేపీ. వాడు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడము, ప్రతిదానికి మతం రంగు పులవడము, 40% కమిషన్ తీసుకోవడము, అంతకుముందు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం. మీరు నార్త్ ఇండియాలో కూడా వస్తుంది అని అనుకుంటారు, కానీ వాడు ఇన్నిసార్లు మోసం చేసి గెలిచిందే తప్ప వాడు ప్రజలను ఎన్నుకోలే. ఇప్పుడు నార్త్ ఇండియాలో మెజారిటీ సామాజిక ఈ సోషల్ మీడియాలో పొరగాళ్ళు తప్ప, వరుడు తప్ప, జై శ్రీరాముడు తప్ప మెజారిటీ సామాన్యులు బీజేపీకి ఓటయ్యారు. ఉత్తర భారతదేశంలో కూడా రైతులు, మహిళలు, యొక్క లేబర్ పనిచేసిన కార్మికులు, దళితులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అనేక సబ్బండ వర్గాల వారు బీజేపీకి ఓటయ్యారు. మీరు రాసి పెట్టుకోండి. ఎల్లకాలం ఎంతసేపు వాడు ఎట్లా గెలిచిండు? ఫస్ట్ టైము కాంగ్రెస్ మీద స్కాములని బురదల్లి, లేదంటే గుజరాత్ను బాగా అభివృద్ధి చేసిండంటే అరే వీడు ఇంత వరుతుండు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూసారు. మన మతం పేరు చెప్తే ఏనాడు ఓట్లు వాళ్ళే బీజేపీకి. 70 ఏళ్ళ నుంచి వాళ్ళే, మొన్న 2014 వాళ్ళే, 18లో కూడా వాళ్ళే. 18లో కూడా వాడడానికి కారణం ఏంది? ఆల్టర్నేటివ్, ఆ రాహుల్ గాంధీ పప్పు ఆల్టర్నేటివ్ లేదు అని భ్రమను క్రియేట్ చేసిండు. ఇప్పుడు కూడా అదే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మతం మీద ఓట్లు రావు. రాసి పెట్టుకోండి, అర్థమైందా? అట్లా అంటే కాంగ్రెస్ టైంలో ఎన్నో గుళ్ళు కట్టిరు, ఎన్నో మసీదులు కట్టిరు, ఎన్నో చర్చలు కట్టిరు. అది కాదు. సో ప్రజలకి వాళ్ళు డే టు డే సమస్యల గురించి ఆలోచిస్తారు. నువ్వు ఎంత మతం పిచ్చి లేపినా లేపుకోరు. ఎన్నో పాకిస్తాన్కి అదేదో పిచ్చి దేశంలో ఉంటుంది, కానీ మన దగ్గర ఉండదు. సో కాబట్టి వాళ్ళ డే టు డే సమస్యల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఐఎమ్ ద ఆల్టర్నేటివ్ అని ప్రూవ్ చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలు సఫలీకృతం అవుతుందా లేదా అనేది ఇక రాహుల్ గాంధీ గారు ఆయన సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, అంతే. అంటే ఇంకా ఫెరోషియస్గా స్పీచ్లు ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు, ఇంకా ఎక్కువ బహిరంగ సభలు పెట్టాలి. ప్రియాంక గాంధీ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ ఆమె ఎప్పుడో అమాసకోసారి పుణ్యానికోసారి కనిపిస్తుంది. రాహుల్ గాంధీ పాపం పొద్దుగాలేసి పబ్లిక్ ఉంటాడు, కానీ ప్రియాంక గాంధీ ఎప్పుడో ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించదు. సో ఇంకా బహిరంగ సభలు పెట్టాలి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా బహిరంగ సభలు పెట్టాలి. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియాలో కొంతమందికి రీచ్ అవుతుంది. అలా కూడా వాడి సోషల్ మీడియా అనుకుంది, ఏ ప్రతి పార్టీ అనుకుంది కాబట్టి అలా కూడా మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. కానీ బహిరంగ సభలు పెడితే ఎక్కువ మాస్ పీపుల్కి, నిజంగా ఓటేసేటోళ్ళకి, వాళ్ళకి మనం చెప్పాలనుకున్న మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బహిరంగ సభ పెడితే ఆ పక్కకున్న గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ముచ్చట అర్థం కాకపోయినా ఆ మూమెంటం వస్తుంది, నువ్వు కాంగ్రెస్ మీద అభిమానం వస్తుంది. ఆ యొక్క వాళ్ళ చుట్టుపక్కల మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి వచ్చిపోతే వాళ్ళకు ఒక ఫీలింగ్, ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. మన పార్టీ అన్న ఫీలింగ్ వస్తుంది, మన కోసం ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం చెప్పిన ముచ్చట అర్థమైనా అర్థం కాకపోయినా. కాబట్టి ఎక్కువ బహిరంగ సభలు పెట్టే ప్రయత్నం చేయాలి. రేవంత్ రెడ్డి గారైనా అదే పరిస్థితి, అక్కడ రాహుల్ గాంధీ గారైనా అదే పరిస్థితి. ఆ ప్రియాంక గాంధీ గారిని ఆమెకు ఇందిరాగాంధీకి ఉన్న చరిష్మా ఉంది కాబట్టి ఆమె ఇంకా ఎక్కువ వాడుకోవాలి. ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించదు ఆమె. కూలుతుందా అని ఏమంటున్నారు? మన సార్లకి చెమటలు పడుతున్నాయి, సీటు ఉంటుందా కూలుతుందా అని భయంతో జడుచుకుంటారు. ఏం కూలదు బ్రదర్, ఏం కూలది. ఇంకా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా తీర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? బీజేపీ ఎమ్మెల్యేని తెచ్చుకుంటే ఆడ బీజేపీ ఉండదు. అక్కడ ఏది మహారాష్ట్రలో కానీ, ఇక్కడ మన ముదోలు, ఈ ఆదిలాబాద్ జిల్లా బార్డర్లో కానీ, లేకపోతే నిజామాబాద్ బార్డర్లో కానీ బీజేపీ ఉండదు. ఆ బీజేపీ వాళ్ళని కూడా అందరిని తెచ్చేసుకోవాలి. తర్వాత బీఆర్ఎస్ కూడా ఎంతమంది వస్తే అంతమంది తెచ్చుకోవాలి. ఏం తప్పు కాదు. వాడు ఎన్ని రకాల కథలు పడ్డాడు బీజేపీ వాడు. 10-15 రాష్ట్రాలకు కూర్చోండి బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అర్థమైందా? ఇప్పుడు జార్ఖండ్లో వాడు పిలుస్తలేడు గవర్నర్, మెజారిటీ ఉన్నా కానీ కేజ్రీవాల్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో మరి వాడు అన్ని చేసినప్పుడు మనం చేస్తే తప్పేది. 12 మంది వానికి ఫుల్ మెజారిటీ 88 మంది ఉండగా కాంగ్రెస్ నుంచి మళ్ళీ 12 మంది తీసుకున్నాడు. మరి అన్ని చేసినప్పుడు వానికి ఆ నొప్పి ఏందో తెలియద్దా? అదే కాంగ్రెస్ నాయకులు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేస్తుర్రా, ఎవరిని దోషిందో ఆడు చేసుకుంటూ పోతుండా అనేది మీరు గమనించండి. కాంగ్రెస్ పార్టీకి మీడియా ఉందా మీరు చెప్పండి. నాలాంటి వాడికి స్వచ్ఛందంగా వాడు ఒరుడు తప్ప, మల్లన్న కానీ, రఘు జర్నలిస్ట్ కానీ, కాంగ్రెస్కి సోషల్ మీడియా ఉందా? ఈ సోషల్ మీడియా ఏదో పేరుకి పెట్టుకుంటారు ఆ టైటిల్, కానీ అలా ఎవ్వడు కూడా వాడు చెప్పే మెసేజ్ ఒక్కరికి రీచ్ కాదు.
కాంగ్రెస్లో ఉన్న సోకాల్డ్ సోషల్ వాడు పేడు కాదు ఉట్టి మామూలు వాళ్ళే. కానీ వాళ్ళు ఒకడు చక్కగా మాట్లాడరు, ఒకడు మాట్లాడినా 10 మందికి రీచ్ కాదు. మరి మంచిగా మాట్లాడే వాళ్ళని ఐడి చేసుకుంటే ఏం పోయిందిరా? ఓ టీవీ ఛానల్ 4 కొనుక్కుంటే ఏమైందిరా? ఇప్పుడైతే అధికారంలో కదా 4 పైసలు పక్కేసుకుంటే ఏమైంది? ఏం లే, ప్రణాళిక లేదు, మనం లేదు. అట్లా ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇంకా వానికి నచ్చదు. ఏం చేయాలి? నచ్చకుండా నేను మాట్లాడతాను. నిన్నటి వరకు సీఎం గారి ప్రెస్ మీట్ విన్నాక ఈ రోజు ఉదయం మేము ఇదే విషయం చర్చించుకున్నాం. అట్లేం లేదు బ్రదర్, ఏం కాదు. అట్లా ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు, తంతరు పట్టుకొని. మళ్ళీ అట్లా చేస్తే ఆ పార్టీలకి మొత్తానికే భూస్థాపితం. ఇప్పుడు ఆ మాత్రం 1% అంత ఓటు పడుతుందో అది కూడా పడదు. కాబట్టి ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ ఆ పార్టీ నచ్చక ఈ పార్టీకి ఓటేసినప్పుడు ఈ పార్టీకి అట్లా ఉండే ప్రయత్నం చేయాలి. సరే, పొద్దున కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఓకే, కొట్లాడి ఆ యొక్క యాంటీ డిఫెక్షన్ అనేది అంటే పార్టీ మారేటువంటి దాన్ని అసలే లేకుండా చేయాలి. ఒకవేళ ప్రభుత్వంకి అవసరమైతే బయట నుంచి మద్దతు ఇస్తే ఇచ్చుకో, కానీ ఒక పార్టీ ఒక టికెట్ మీద ఒక సింబల్ మీద గెలిచినాక 5 ఏళ్ల దాకా నువ్వు పార్టీ మారకూడదు అనేది ఆ చట్టం తేవాలి. లేకపోతే ప్రజలు ఎన్నుకునే దానికి అర్థమే లేదు కదా. ఆలోచించండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ వాళ్ళ ఎన్నికకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ చాయిస్కి. లేకపోతే ప్రజలు ఎందుకు కూరుకుంటారు? మళ్ళీ నెక్స్ట్ టైం వేయరు. అప్పుడు కొత్త పార్టీలు ఉట్టుకొస్తాయి. మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాము అని ఈ ఒక్కసారి అధికారం వచ్చినాక బీజేపీ బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ కూడా అట్లనే అనుకుంటే ఈ 3 పార్టీలు పక్క పెడతారు. ప్రజల్లోకి ఇంకో కొత్త పార్టీ వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి తీసుకురాకండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయడానికి కారణం ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ మంచోళ్ళని కాదు, వాడి ఐడియాలజీ మంచిగా ఉంది, అందరికంటే బెటర్ ఉంది. ఇంతో అంతో మనం కట్టిన ట్యాక్స్లకు న్యాయం చేసారు. మనకి అలా ఏమన్నా దేశంలో కట్టబడ్డాయి అంటే వాళ్ళ కాలంలో కట్టింది కాబట్టి మద్దతు ఇస్తున్నాం. అంటే దాని అర్థం కాంగ్రెస్ అందరు మంచోళ్ళని కాదు. చదివితులారా ఇంకా చూద్దాం. సో 2-3 కామెంట్లు ఉన్నాయి. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. మీ తరఫున మీకు వాయిస్ ఇస్తా. సో మీరు ఏం కామెంట్లు ఉన్నా ఏదైనా ఉన్నా పెట్టండి. నేను ప్రజలకు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. అభివృద్ధి చెందిన అదేవిధంగా ప్రజాస్వామికమైనటువంటి డెమోక్రాటిక్ ప్రజలకి వాళ్ళకి భావస్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు అనుకున్నది చెప్పగలగాలి. వాళ్ళకి ఏమున్నదో దానికి తగ్గట్టుగా మనం వాళ్ళ అభీష్టం తగ్గట్టుగా మనం పరిపాలన చేయాలి. ప్రజల సొమ్ము ప్రజల కోసం, దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. కానీ మోడీ చేస్తుంది, కేసీఆర్ చేసింది నీ అంతా వానికి వెనకటి రాజరికం లెక్క చేసారు. వాళ్ళకి నచ్చగానే వాళ్ళని పక్కకు పెట్టడం జరిగింది. ఈ మోడీని కూడా పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. వాడు ఇక లాస్ట్కి ఏ స్థాయికి వచ్చిందంటే ఢిల్లీలో కొట్లాడుతారు పాపం రీతు సింగ్ వాళ్ళంతా. ఇది మొత్తం రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటుండు బాపనోడు, ఆర్యబాపనోడు. సో చేద్దాం. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ప్లస్ మెయిన్గా నేను మాట్లాడే ఉద్దేశం, మీరందరికీ ఏవైతే చెప్పాలనుకుంటారో అది అందరికి రీచ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది కాబట్టి మీ తరఫున వాయిస్ ఇస్తున్నా అంతే. ఐఎమ్ గివింగ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ తరఫున వాయిస్ ఇస్తున్నా, అంతకు మించి నేను ఏదో జ్ఞానం చెప్పడానికి వస్తలేను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు లెక్క, తులసి చంద్ గారి లెక్క నేను జ్ఞానం పంచడానికి వస్తలేను. మీరు చెప్పాలనుకున్న మీ సమస్యలకి నేను ప్రజలకు అర్థమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.